ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో 12 మంది నిందితులను జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ఇవాల్టితో రిమాండ్ గడువు ముగినుండటంతో ఈ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి జైల్లో ఉన్న వీరందరినీ సిట్ అధికారులు భారీ భద్రత నడుమ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 12 మంది నిందితులకు రిమాండ్ పొడిగించడంతో వారందరినీ తిరిగి జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో 12 మంది నిందితులు ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వారందరికీ కూడా ఈసారి కూడా నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఈ నెల 12వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి రిమాండ్ పొడిగిస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎంత తమకు బెయిల్ కావాలని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తున్నా కూడా దానికి సంబంధించిన వ్యవహారంలో కోర్టులో అయితే కనుక వారికి చుక్కవరేదుందని చెప్పొచ్చు. ఎప్పుడు తమ మద్యం జోలికి వెళ్లలేదు, తమ కుటుంబం మద్యానికి వ్యతిరేకంగా ఉంది, తన సోదరుడు మద్యం కారణంగా చనిపోయిన కారణంగా దాని జోలికే మేము వెళ్లడం లేదు అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నా కూడాను దానికి సంబంధించినటువంటి విషయంలో ఎంత మాత్రము కోర్టు అయితే కనుక దాన్ని పరిగణలోకి తీసుకోలేదని చెప్పొచ్చు. ఈ నెల 26 వరకు వీరందరికీ కూడా 12 మందికి అంటే బెయిల్ ఇవ్వకోకుండా వీరి రిమాండ్ పొడిగించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూస్తే కనుక మరికొంతమందికి ఇంకా అరెస్టులు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 2 సార్లు దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ఇంకా ఎవరెవరైతే అరెస్ట్ కాలేదో వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పలు కీలకమైనటువంటి అంశాలను సిట్టు కోర్టు ముందుకు తీసుకురావడం అయితేనేమి 11 కోట్ల రూపాయలు దీనికి సంబంధించిన వ్యవహారంలో హైదరాబాద్ లో దొరికాయని చెప్పేసి రాజకేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు అయితేనేమి వారికి సంబంధించినటువంటి అన్యాయులు అయితేనేమి దీనికి సంబంధించిన వ్యవహారంలో కీలక పాత్ర వహించారని చెప్పేసి ఏదైతే సిట్టు ఆరోపణలు చేసిందో దానికి సంబంధించిన వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదు, ఆ డబ్బుతో తనకు ఎటువంటి సంబంధం లేదు, దీనికి పోలీసులే దాని ఆ డబ్బును అక్కడ పెట్టి ఉంటారన్నటువంటి అనుమానాన్ని కూడా కోర్టు దృష్టికి ఈ రాజకేశ్వరికి సంబంధించినటువంటి అడ్వకేట్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నా కూడాను దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరికి బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి సిట్టు వాదిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణలో ఎవరికి కూడాను అంటే బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారడం అయితేనే రాజకీయ అంశాలు అనేకంగా దీనికి ముడిపడి ఉండే నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలోనే కాకుండా ప్రజలందరి దృష్టి కూడా ఈ కేసు మీద ఉన్నటువంటి నేపథ్యము ఇది ఒకవైపు ప్రభుత్వానికి మరొక వైపు వైసీపీకి రెండింటికి కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కేసు మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో నిరూపణ ఎక్కడైనా ఫెయిల్ అయితే కనుక అది వైసీపీకి అస్త్రంగా మారచ్చు. అంతేకాకుండా ప్రభుత్వము ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతుంది, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పేసి వైసీపీ ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఎక్కడే కానీ ఎటువంటి ఆధారాలు దొరికినా కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వ్యవహారంలో ఛార్జ్ షీట్ వేయడంలో అయితేనేమి తర్వాత దర్యాప్తు వ్యవహారంలో అయితేనేమి చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటు చేస్తున్నటువంటి వాదనలు అయితేనే వీటన్నిటి నేపథ్యంలో ఇంకా మరికొందరిని అరెస్ట్ చేసేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో ఈ 12 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి కూడాను బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. విజయ్, అంటే ఇప్పటివరకు నిందితుల నుంచి ఎటువంటి కీలక సమాచారాన్ని రాబట్టింది? ఇప్పుడు ఈ 12 రోజుల రిమాండ్ ద్వారా ఇంకా ఎటువంటి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఇప్పటికే పలువురిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. వీరిని విచారణ కూడా చేయడం జరిగింది. అయితే వీరి నుంచి సిట్టుకు ఎదురుదాడి తప్ప వీరి నుంచి ఒక్కటువంటి సమాచారం కూడా రాబట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కొన్ని ఆధారాలు చూపించినప్పటికీ కూడా వాళ్ళు మౌనంగా ఉండడం అయితేనేమి, తమకు సంబంధం లేదని చెప్పడం అయితేనేమి, తర్వాత ఇదంతా రాజకీయ కుట్రప్రేరితంతో చేసినటువంటి కేసుగా వాళ్ళు అభివర్ణిస్తూ ఎదురుదాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడాను హై ఎడ్యుకేటెడ్, రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అనుభవించినటువంటి అంటే పదవులు చేసినటువంటి వాళ్ళు ధనంజయ రెడ్డి అయితేనేమి, కృష్ణమోహన్ రెడ్డి అయితేనేమి, మిగిలిన వారందరూ మిగతా నిందితులు కూడాను ఎడ్యుకేషన్లో చాలా ఎక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తులు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ కేసులో ఉంటున్నారు. కాబట్టి వీరిని అంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించి వీరిని విచారణలో చేసే అవకాశం లేనందువలన
వీరి నుంచి ఆధారాల ద్వారా విచారణలో పలు పలు సాక్ష్యాలను సేకరించాలని చెప్పేసి చుట్టూ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను వీరి నుంచి లిఖితపూర్వకమైన ఎటువంటి నేరాన్ని అంగీకరించే పరిస్థితి అయితే కనుక ఎక్కడా కనపడలేదు. ఈ నేపథ్యంలో ఏ విధంగా టెక్నికల్ గా దీన్ని నిరూపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి చుట్టూ ప్రయత్నాలు చేస్తా ఉంది. అయితే ఈ కేసు ఇంకా విచారణ ఇంకా కొనసాగుతుంది కాబట్టి మరికొన్ని ఛార్జ్షీట్లు కూడా వేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.